హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ల్యాగ్ చేస్తున్నాను, బోరింగ్ కానీ టైం తక్కువ అంటున్నారు. కాకపోతే నేను యూట్యూబ్కి కొత్త అని చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్ కుదరడం లేదు. ఇంకా ల్యాగ్ అంటే నేను స్టోరీని ఎక్కడ కొత్తగా రాయడం లేదు, రాసిందే రాస్తున్నాను, అర్థం చేసుకోండి. అదే తన పిన్ని విషయంలోనూ చేసి తన పిన్ని దృష్టిలో శత్రువుగా మారింది. ఇప్పుడు విరాట్ దృష్టిలో కూడా అలానే చేసి తనలోని తెలియకుండానే పంతాన్ని రెచ్చగొడుతుంది అని తెలిసిన తన అభిమతాన్ని మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడదు. తన తల్లి చెప్పిన మాటలను మర్చిపోలేదు భూమి. ఇలా ఆలోచిస్తున్న భూమిని డిస్టర్బ్ చేస్తూ వినిపించిన మెయిల్ నోటిఫికేషన్ సౌండ్కి విసుగ్గా మొబైల్ని చూస్తుంది. 1/2 అవర్లో నువ్వు పిఏగా నాకు ఉండాలి అని విరాట్ పంపిన మెసేజ్ చూసి ఇంకొంచెం బాధగా, అసహనంగా మారిపోతుంది తన మనసు. ఇతడు అనుకున్నదే గాని అవతల వారి గురించి ఇతనికి ఏం పట్టదా అని విసుగ్గా అనుకుంటూ, అమ్మా చూసావా, మనం ఎన్ని అనుకున్నా ఇతడు తనకు కావాల్సింది అయ్యే వరకు పట్టుబట్టే ఉంటాడు. అయినా ఇతడు పట్టుబడితే మాత్రం అనుకున్నది జరగబోతుందా? నేను నా లిమిట్స్లోనే ఉంటాను. నేను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తాను. అలానే అతనికి ఎదురు తిరిగిన నా జీవితం మీద దెబ్బ కొట్టాలన్నా కూడా ఏం చేయాలో అదే చేస్తాను అని ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంటుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి నేరుగా కామన్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ని చన్నీటితో వాష్ చేసుకుని తన దుప్పట్టాతో నీటుగా తుడుచుకుని విరాట్ తనకు పంపించిన షెడ్యూల్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి అన్నట్టుగానే 1/2 అవర్కి షెడ్యూల్ ప్యాడ్ పట్టుకుని విరాట్ క్యాబిన్లో మొట్టమొదటిసారిగా పిఏ రూపంలో అడుగుపెడుతుంది. మరొక పక్క వర్క్ చేస్తూనే ఒక గంట భూమిని అబ్జర్వ్ చేస్తున్న విరాట్కి తన ముందు తనలో తనే మాట్లాడుకోవడం పెద్దగా వినిపించకపోయినా తను ఏదో గట్టి నిర్ణయం తీసుకుంది అని తన ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి కనిపెట్టేస్తుంది. అలానే తను వాష్రూమ్లోకి వెళ్ళడం, తర్వాత షెడ్యూల్ ప్రిపేర్ చేసి తన రూమ్లోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడుతుందా అని సైడ్ స్మైల్తో క్రాస్ లెగ్స్ వేసుకుని ఎదురు చూస్తుండగానే భూమి ఆ రూమ్లోకి వస్తుంది. ఏకలింగం వాళ్ళ దగ్గరకు వచ్చేద్దాం కాసేపు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, ఊవా ఊ ఊ ఊ ఊవా. కళ్ళు తాగి చిందేత్తం, సడా తాగి చిందేత్తం, మందంతా దిగేదాకా లోకాలని పాలిత్తం, ఊవా ఊ ఊ ఊవా. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిన జంగనకన అంటూ మందు బాటిల్ నెత్తి మీద పెట్టుకుని తాగి ఊగుతూ ఇంట్లోకి అడుగు పెడతాడు ఏకలింగం. ఏకలింగం కోసమే కుర్చీ మీద కాలు వేసుకుని కూర్చుని ఉగ్రరూపం ఎత్తిన పోలేరమ్మలా ఎదురు చూస్తుంటుంది కాంతం. సరిగ్గా అదే టైంకి మందు బాబులం అంటూ వచ్చిన లింగాన్ని చూసి దొంగ సచ్చినోడా అని కుర్చీ నుండి ఒక్క ఉదుటున లేచి గుమ్మంలోకి అడుగు పెడుతున్న వాడి నడ్డి మీద ఒక్కటి తన్నుతుంది. ఏకలింగం బోల్తా పడిపోతాడు. బాబోయ్ బాబోయ్, నేను ఇదేం దొంగతనం చేయలేదు, డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను, ఇది నా శేషా అని కింద పడినా పగలకుండా జాగ్రత్తగా దాచుకున్న మందు బాటిల్ని గుండెల్లో దాచుకుని, ఎవడ్రా నన్ను కొడుతున్నాడు అని మత్తుగా అడుగుతాడు. నీ అక్కనిరా, నీ అక్కని దొంగ సచ్చినోడా, నిన్ననగా పోయావు, ఉదయం రాలేదు, రాత్రి రాలేదు, మధ్యాహ్నం రాలేదు, ఇప్పుడు వచ్చి ఇలా మందుబాబులం అని పాడుతున్నావా? ఒరేయ్ ఎదవా, నువ్వు పాట పాడక్కర్లేదురా, నీ వాలకం ఎవరు చూసినా కూడా నువ్వు పచ్చి తాగుబోతు సచ్చినోడువని ఖచ్చితంగా చెప్పేస్తారా అడ్డగాడిద అని ఇంకొక 4 తన్నులు తన్నుతుంది. ఆ అక్క అక్క నువ్వా, ఎందుకు ఇలా కొడుతున్నావు? అయినా నేను తాగుబోతునైనా తాగుబోతుతనం బయటపడకుండా ఎంత జాగ్రత్తగా ఇంటికి వచ్చానో తెలుసా అంటూ మత్తుగా అంటూ, అక్క నువ్వు బానే ఉన్నావా? నిన్నంతా కనిపించకపోతే ఎక్కడికన్నా పోయావేమోనని బెంగ పెట్టేసుకున్నాను. ఆ బెంగతోనే ఇదిగో ఈ మందు తాగి ఇప్పుడు వచ్చాను. నీకు తెలుసు కదా అక్క, నువ్వంటే నాకు ఎంత ప్రేమో. అలాంటిది నువ్వు నాకు కనిపించకుండా పోయావని, నువ్వున్నావో లేక చచ్చిపోయావో తెలియక ఇదిగో రాత్రిరంతా మందు తాగుతూనే ఉన్నానే అని దొంగేడు పేడుస్తాడు. ఆడి సచ్చినాడా, నీ అమ్మ కడుపు మాడ, దగులుబాజీ ఎదవా, నన్ను నిక్షేపంగా ఉన్న నన్ను చంపేశావు కదరా అని ఇంకొక 4 కుమ్ములు కుమ్మి తాగిందంతా విరిగేదాకా, దొంగ సచ్చినోడా నిన్నంతా ఎక్కడికి పోయావురా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆవేశంతో ఊగిపోతుంది కాంతం. అక్క
ఎందుకే ఇలా కొడుతున్నావు అంటూ కాంతం కొట్టిన దెబ్బలకు మత్తు పూర్తిగా దిగిపోవడంతో కుయ్యో ముర్రో అంటాడు. మరేంట్రా నిన్ను కొట్టక ముద్దెట్టుకోవాలా? అయినా మగదిక్కులేని సంసారం అని నిన్ను కూడా తెచ్చుకుంటే నువ్వు 2 రోజులు బట్టి ఇంటికి రాకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా లేదా అని కోపంగా అడుగుతుంది. అక్క, ఇది మరీ బాగుంది. ఆళ్ళు ఈళ్ళు ఏమనుకుంటారో అని నన్ను కొట్టేస్తున్నావా? అయినా నువ్వు ఇంటి పట్టున లేకుండా నేను ఇంటి దగ్గర లేదంటావేంటి అని పౌరుషం పొడుచుకు వచ్చేయడంతో కోపంగా అడుగుతాడు. ఎదవన్నారు ఎదవ, నేను ఇంటికాడ లేకపోవడం ఏంట్రా? అయినా నా గురించి ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు రాత్రులే కదా కొంపలో ఊడిపడి పెట్టింది తింటావు, దానికోసమే వచ్చావా? లేక నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అవి కూడా ఊడ్చుకుని పోదామని వచ్చావా? నీ తాగుడు రోగానికి నీ మొహం మండ అని తిడుతుంది. అక్కోయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేమి నువ్వు ఇచ్చే 100, 50 డబ్బుల కోసం రాలేదే. నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు కొత్తగా తగిలిన బావతో బిజీగా ఉన్నావని నేను బయటకు పోయాను అని అంటాడు. ఏంటి ఏంటి నువ్వే ఈ సొల్లు మాటలు అన్నీ చెప్పేది? అయినా నా దగ్గరికి డబ్బుల కోసం కాకుండా ఇంక దేనికి వచ్చావురా? ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది? నా నుండి డబ్బులు రాబడటానికి ఇదొక కొత్త నాటకమా? అడ్డగోలడా? ఎందుకే అలా తిట్టేస్తున్నావు? నమ్మకపోతే పో. అయినా నీ దగ్గర డబ్బులు రాబట్టాలంటే నేను నాటకమే వేయక్కర్లేదు. ఏదో ఒకటి చేసే పట్టుకుపోయేవాడిని తెలుసా అని ధీమాగా అంటాడు. పోతావురా పోతావు అడ్డగాడిదా, సోంబేరోడా. నీ బాబుగాడి సొమ్ము ఏమైనా మూట ఇక్కడుందా ఏంట్రా నువ్వు తేరగా దొబ్బుకుపోవడానికి అని కారాకిళ్ళి నోట్లో వేసుకుని పసపస నములుతూ, అయినా నువ్వేంట్రా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నావు, ఏం చేద్దాం అని వచ్చావేంటి అని తమ్ముడి మీద కోపం చల్లారిపోవడంతో ఆరాంగా అడుగుతుంది. ఇప్పుడు దాకా అడ్డమైన తిట్లన్నీ తిట్టి నీ చేతికి అందిన దెబ్బలన్నీ కొట్టేసి ఇప్పుడు అడుగుతావా నేను చెప్పను పో అని అప్పటికే అక్క పెట్టిన దెబ్బల వల్ల చేతిలో మందు బాటిల్ పగిలిపోవడంతో బేలగా దాని వంక చూస్తాడు. తమ్ముడు చూపు ఎక్కడుందో గ్రహించిన కాంతం, ఓరి మెంటల్ వెధవ, నీ బాధ ఆ మందు పోయినందుక? నేను ఇస్తానులే కానీ ఏటేటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ మనకైనా డబ్బులు వచ్చే విషయమా అని అడుగుతుంది. మరి నిజంగా మందుకు డబ్బులు ఇస్తావు కదా, అప్పుడే చెప్తాను చూసుకో మరి అని బ్లాక్మెయిల్లోకి దిగుతాడు. తాగుబోసి సచ్చినోడా, ఇత్తలే, నువ్వు చెప్పాల్సిందేదో చెప్పు చావు అని విసుక్కుంటుంది. అక్కా అంటూ మందుకు డబ్బులు ఇచ్చేయడంతో ఎక్కడ లేని ప్రేమ వలకపోసేస్తూ కాంతం కాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయి, అక్క, నిన్న నేను దాన్ని చూశానే, అది మనల్ని ఏమో ఇలా రోడ్లు పట్టుకుని తిరిగి ఈ పాషరాని ఊర్లో చిక్కుకుపోయేలా చేసిందా? అదేమో ఊర్లంపడ మగరాయుళ్ళ వెనకాల 4 మగరాయుళ్ళను వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుందే, దాన్ని నా కళ్ళారా చూశాను అంటాడు ఏదో పెద్ద అద్భుతాన్ని చెప్పినట్టుగా. ఎవడ్రా అది అని అడుగుతుంది. అదేంటే ఇంకా అర్థం అవ్వలేదా? ఎవరని అంత తేలిగ్గా అడుగుతున్నావు? ఇంకెవరు, మనందర్నీ ఈ ఊరు కాని ఊరు వచ్చి ముష్టి ఎత్తుకునేలా తిరిగేలా చేసిన ఆ దొంగ మొహంది భూమి అక్క, భూమి అని కళ్ళను పెద్దవి చేసి అంటాడు. ఏంట్రా లింగం, నువ్వు చెప్పింది నిజమేనా అని షాక్ అయిపోతూ కూర్చున్న కుర్చీలో నుండి గబగబా లేస్తుంది కాంతం. నువ్వే అంత షాక్ అయిపోతే నేను చూశాను అక్క, నా కళ్ళతో నేను చూశాను, మరి నేను ఎంత షాక్ అయిపోవాలి అంటాడు. ఏంట్రా లింగం, నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు దాన్ని నిజంగా చూసావా లేకపోతే పొరపాటు పడుతున్నావా అని ఇంకా నమ్మలేక అడుగుతుంది. ఏంటక్కా, నువ్వు మరీ నన్ను అలా తీసి పడేస్తున్నావు? నా కళ్ళను నువ్వు నమ్మకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అక్కడ ఉన్నది భూమినే. కావాలంటే దాని పక్కన ఆ సందీపు ఇంకా ఆ ఆశనీలు కూడా ఉన్నారు. నా కళ్ళతో నేను చూశానక్కో అంటాడు. ఆడి తాగుబోతు సచ్చినోడా అంటూ లాగిపెట్టి ఒకటి కొట్టి మరి అది కనిపిస్తే దాని జుట్టు పట్టుకుని నా దగ్గరకు లాక్కు రావడం మానేసి, ఏంట్రా మరి కథలు చెబుతున్నావు కథలు అని కోపంతో ఊగిపోతుంది. అంటే అక్క, అది నేను చూశానని అది చూసేసింది అక్క. కాకపోతే నేను దగ్గరికి వెళ్ళే అంతలోనే దాని ఫ్రెండ్స్ అది కలిపి అక్కడి నుండి మాయమైపోయారు. నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కోసమే వెతుకుతూ అక్కడ ఉండిపోయా తెలుసా అంటాడు. ఎక్కడికి పోతుందిరా, నువ్వు చూసావు కదా, ఆ చుట్టుపక్కలే ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ వెతికామనుకో ఖచ్చితంగా నా చేతికి దొరుకుతుంది. అప్పుడు ఈ కాంతం అంటే ఏంటో చూపిస్తాను అని కసిగా అంటుంది. అవునక్క, నేను అలానే అనుకున్నాను. అందుకనే ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత నాకు చిక్కుతుంది కదా అనుకున్నాను అంటాడు.
సరే సరే, నువ్వు రేపటి నుంచి అది ఎక్కడైతే కనిపించిందో అక్కడే ఎక్కువగా తిరుగు. ఆ చుట్టుపక్కలన్నీ కూడా జల్లెడ పట్టు. చేప వలలోకి ఎలా చిక్కకుండా ఉంటుందో నేను కూడా చూస్తాను అని అంటుంది. సరే అక్క, తప్పకుండా నువ్వన్నట్టే చేస్తాను అని ధీమాగా చెప్పి, అక్క మరి నా మందు డబ్బులు అని గారంగా అంటూ మెడ దగ్గర గోక్కుంటాడు. ఇది మాత్రం మర్చిపోవు కదా అని తమ్ముడు ఉన్నాడని జ్ఞానం కూడా లేకుండా జాకెట్లో చేయి పెట్టి 500 కట్టలోని ఒక 2 నోట్లు తీసి తమ్ముడు మొహాన్న వేసి, పో పోయి ఈ రోజంతా బయటే సావు. అలానే రేపు ఉదయం మళ్ళీ అది ఎక్కడ కనపడిందో అక్కడే వెతకాలి, అర్థమవుతుందా అంటుంది. అలాగే అక్క, అలాగే నువ్వు చెప్పిన తర్వాత వినకుండా ఉంటానా అని 100, 200 ఇస్తుంది అనుకున్న డబ్బులు వర్షంలా 2 500 నోట్లు తనకి ఇవ్వడంతో ఆనందంతో పొంగిపోయి, తను చెప్పిన అబద్ధాలన్నీ అక్క నమ్మేసింది అని, తనకు ప్రతిసారి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఈ ట్రిక్కే ఉపయోగించాలని ఉత్సాహంగా అనుకుంటూ వైన్ షాప్కి పరుగులు తీస్తాడు. పాపం బిడ్డ, తను చెప్పిందే నిజమని తెలిస్తే ఏమైపోతాడో, అలానే కాంతానికి చెప్పింది అంతా అబద్ధమని తెలిస్తే కాంతం చేతిలో ఏమవుతాడో. ఇప్పుడు మనం భూమి వాళ్ళ దగ్గరకు వచ్చేద్దాం. ఏంటి మిస్ భూమి, ఏం ఆలోచించుకున్నావు అంటూ పొగరుగా కనుబొమ్మలు ఎగరేస్తాడు విరాట్. మీరు చెప్పిన తర్వాత మేము చేయకుండా ఉండలేం కదా సార్, అందుకనే మీరు అన్నట్టుగానే మీ పిఏగా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అంటుంది భూమి. అవుదాం అనుకుంటున్నావా, ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నావా మిస్ భూమి అని వెటకారంగా అడుగుతాడు. డెసిషన్ తీసుకోవడానికి నేనేమైనా సారా, మీరే కదా ఆల్రెడీ డెసిషన్ తీసుకుని నిన్నే నా మెయిల్కి సెండ్ చేసేశారు, మరి మధ్యలో ఇదంతా ఎందుకు అని విసుగ్గా అడుగుతుంది. కదా, మరి ఉదయం ఎందుకు అంత సీన్ క్రియేట్ చేశావు? ఈ మొక్క ఏదో ఉదయమే చెబితే మనిద్దరం మంచిగా ఈ పాటికి కంబైన్డ్గా వర్క్ చేసేవాళ్ళం కదా అని డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్న విరాట్ని చురుగ్గా చూస్తుంది భూమి. ఎందుకు మిస్ భూమి అలా కళ్ళతోనే భస్మం చేసేలా చూస్తావు? ఇంతకీ నా షెడ్యూల్ ప్రిపేర్ చేసావా లేదా అని అడుగుతాడు. ఎస్ సార్ అంటూ విరాట్ షెడ్యూల్ ప్రకారమే మొత్తం ఫిక్స్ చేసేసి, మధ్యాహ్నం ఒక మీటింగ్ ఉందని, అలానే లంచ్ బ్రేక్ ముందు స్టాఫ్తో ఇంకొక మీటింగ్ ఉందని విరాట్ షెడ్యూల్ మొత్తం కూడా నోట్ ప్యాడ్లో ఉన్నది ఉన్నట్టుగా విరాట్కి వినిపించేసి సైలెంట్గా నిలబడుతుంది. ఓ, ఎక్సలెంట్ మిస్ భూమి, నువ్వు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా పిఏగా పనిచేసావా అని తను ప్లాన్ చేసిన షెడ్యూల్ మొత్తం కూడా రావుగారిలానే ఉండడంతో కొంచెం ఆశ్చర్యంగా అడుగుతాడు. నో సార్, నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో కూడా సేమ్ డిజైనర్గానే ఉండేదాన్ని తప్పించి ఇంకేం ఎక్స్ట్రా వర్క్ చేసేదాన్ని కాదు సార్ అని అంటుంది. ఓ, ఫస్ట్ చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసావంటే నిన్ను మెచ్చుకోవాల్సిందే భూమి, అందుకనే ఈ శుభ సందర్భంలో ఇంకొక నిర్ణయం తీసుకున్నాను నేను అంటాడు. ఏంటి అన్నట్టుగా అనుమానంగా చూస్తున్న భూమి చూపులకు సైడ్ స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్లోనే ఏదో వంకర టెంకరగా ఆలోచనలు ఉన్నాయని అర్థం చేసుకున్న భూమి, ఏంటి సార్ అలా నవ్వుతున్నారు, ఏం డిసిషన్ తీసుకున్నారు అని లోపల టెన్షన్ పడుతున్నా దాన్ని కవర్ చేసుకుని అడుగుతుంది. అదే మిస్, నార్మల్గా అయితే నా దగ్గర పిఏగా వర్క్ చేసిన రావు గారు ఓన్లీ నా షెడ్యూల్ ప్రిపేర్ చేసి, అలానే నేను క్లయింట్స్తో మీటింగ్కి వెళ్తే నాతో పాటు సమానంగా వచ్చి అక్కడ కూడా నాకు అసిస్ట్ చేసేవారు. బట్ నువ్వు ఫస్ట్ టైం చేసిన ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసావు కాబట్టి, నా షెడ్యూల్ నువ్వు తొందరగానే ప్రిపేర్ చేసావు కాబట్టి ఆగుతాడు. కాబట్టి అని అనుమానంగా చూస్తుంది భూమి కూడా. కాబట్టి నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్గా ఉంటూ గేమ్ డిజైనర్ జాబ్ కూడా కంటిన్యూ చేయాలి అని కూల్గా అంటాడు. విరాట్ విరాట్ డిసిషన్కి అదిరిపడి, వాట్, అలా ఎలా కుదురుతుంది సార్, ఒక మనిషి 2 జాబులు ఎలా చేస్తారు అని కొంచెం కోపంగా అడుగుతుంది. చేయాలి భూమి, అది నువ్వే చేయాలి అని అంటాడు. ఎందుకు సార్ నా మీద ఇంత కోపం పెంచేసుకుని ఇంత సాడిజాన్ని నా మీద చూపిస్తున్నారు? అసలు నేనేం చేశాను? కోపంతో కూడిన బాధ వచ్చేసి సీరియస్గా అడుగుతుంది. ఓహో భూమి, ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తావు? అడగడానికి నీకు, ఆన్సర్ ఇన్నిసార్లు ఇవ్వడానికి నాకు విసుగు లేకున్నా మనల్ని చదువుతున్నారు చూసావా, రీడర్స్కి ఖచ్చితంగా విసుగు వచ్చేస్తుంది. నువ్వు అడిగినా ఇక నేను ఆన్సర్ చెప్పాలనుకోవడం లేదు. నీకు తెలిసిన పదే పదే అడగడం నీకు సరదా అయినా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఇక నువ్వు ఈ 2 వర్క్స్ కంబైన్డ్గా చేయాల్సిందే. అలానే నేను నీ మీద ఈ శాడిజాన్ని డైలీ ప్రయోగించాల్సిందే.
ఓకేనా? షెడ్యూల్ అయిపోయింది కదా! నువ్వు నీ క్యాబిన్‌కి వెళ్ళిపోయి నీ గేమ్ డిజైనర్ పోస్ట్‌లోకి పరకాయ ప్రవేశం చేసేయొచ్చు. గో అని సీరియస్‌గా అంటాడు. ఛ! అనుకుంటూ 2 అడుగులు వేస్తున్న భూమి మిస్ భూమాత అన్న విరాట్ పిలుపుకి కోపంగా వెనక్కి తిరుగుతుంది. భూమి, నీ పెదవి ఆ ఘాటు ఎంత బాగుందో తెలుసా? నార్మల్‌గానే నీ పెదవులు నాకు పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇప్పుడు ఆ ఘాటు పడి ఇంకా న్యాచురల్‌గా కొంచెం ఉబ్బగా వాచి నీ చెర్రీ రెడ్ లిప్స్ ఇంకొంచెం రెడ్‌గా అవ్వి నా ఓపికకి, సహనానికి పరీక్ష పెడుతున్నాయి తెలుసా? గాడ్ డామ్ హాట్ ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? అని మొత్తుగా అనగానే భూమి కళ్ళల్లో ఆటోమేటిక్‌గా కన్నీళ్లు తిరిగిపోయి ఛ! అని అసహనంగా అనుకుంటూ తన క్యాబిన్‌కి వెళ్ళి వర్క్ లాగిన్ అయ్యేటప్పటికి ఆల్రెడీ విరాట్ తన పిఏగా భూమి మెయిల్ ఆల్రెడీ అప్డేట్ చేసేయడంతో రావుగారికి వెళ్ళాల్సిన మీటింగ్ ఇంకా విరాట్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా భూమి మెయిల్‌కి వచ్చేస్తాయి. దేవుడా! ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. మీటింగ్‌కి వెళ్తున్నప్పుడు ఒకసారి అసిస్ట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా డిజైనర్ జాబ్ కూడా. దేవుడా! ప్రశాంతంగా ఉన్న నా జాబ్‌ని, నా జీవితాన్ని నేనే కావాలని నిప్పుల్లోకి తోసుకున్నానా అని కాసేపు బాధపడి, తన జీవితం మీద తనకే కలుగుతున్న విరక్తికి తన మీద తనే జాలిపడుతూ, విరాట్‌కి వచ్చిన అపాయింట్మెంట్స్ అలానే తనతో పాటు కొలాబరేట్ అవ్వాలనుకుంటున్న సీఈఓ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేసి రేపు ఈవినింగ్ 11కి ఒక కంపెనీకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తుంది. ఇంకా క్లయింట్ కంపెనీ సీఈఓ విరాట్‌కి మీటింగ్ షెడ్యూల్ చేసి, అవతల వైపు కంపెనీకి మీటింగ్ షెడ్యూల్ చేసినట్టుగా మెయిల్ తిరిగి పంపించేస్తుంది. కానీ రావుగారు కొత్త కంపెనీలు ఏవైనా అతనితో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, ఇంకా మీటింగ్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నా ముందు విరాట్‌ని అడిగి అప్పుడు డెసిషన్ ఫైనల్ చేసి ఇంకా టైమింగ్ షెడ్యూల్ చేస్తారు అని తెలియని భూమి తన సొంత నిర్ణయంగా తను అనుకున్నట్టుగా మీటింగ్ షెడ్యూల్ చేసేస్తుంది. మరి ఇలా చేయడం వల్ల భూమి మరికొన్ని చిక్కుల్లో పడనుందా? లేకపోతే తను విరాట్ శాడిజం నుండి కొంచెం అయినా తప్పించుకోనుందా? చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.